సన్మాన సభకు విచ్చేసిన రైతు సోదరులకు, ట్రేడర్లకు పేరు పేరున నమస్కారం. నేను ఎన్ఈసిసిలో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. ఎన్ఈసిసిలో ప్రైస్ డిక్లరేషన్ చేయించడం ఎంత కష్టమో నేను సుబ్బరాజు గారి ద్వారా చూశాను. నేను పొద్దున్న 4 గంటలకు మొదలెడితే రాత్రి 10 గంటల దాకా ఫోన్ కాల్ వస్తూనే ఉంటాయి. ప్రతి జోన్తో కోఆర్డినేట్ చేయాలి, ప్రతి ట్రేడర్తో మాట్లాడాలి. లేకపోతే ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా కానీ రేటు మనకు చేతికి రాదు. ఇంత కష్టపడ్డా కానీ కొన్నిసార్లు మనకు కోపాలు వస్తాయి, కొన్నిసార్లు వాళ్ళు మన మాట అర్థం చేసుకోరు. ఇవన్నీ ఉంటాయి. శేఖర్ రెడ్డి గారు మీకు అర్థం చేసినట్టుగా చాలా షార్ట్ టెంపర్డ్ మనిషి. ఆయనకి జర్ర కోపం వస్తుంది, అట్లాగే పాపం అట్లా కింది కూడా వస్తుంది. ఎన్నోసార్లు శేఖర్ రెడ్డి గారు బీపీ పెరిగింది, నేను చూశాను, దగ్గర నుండి చూశాను. షుగర్ పెరిగింది, అయినా సరే పాపం ఓపిక. స్పెషలీ ఆయన కాంప్లిమెంట్ ఎక్కడ చేయాలంటే ట్రేడర్లతో పాటు ఎన్నోసార్లు వాడు కూర్చోబెట్టి వాళ్ళు సంజాయించి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటూ రేటు తీసుకొచ్చారు. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి జోన్తో కూడా మాట్లాడేది. ప్రతి బుధవారము సోమవారం మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్లో మాట్లాడుకుంటా చాలా ఓపిక చేశారు. ₹7 వచ్చిందని ఒకరోజు కాదు, 365 days ఈ కష్టం ఉంటుంది. మీకు అందరూ తెలిసింది, ఒక రోజుతో అయ్యే పని కాదు. పొద్దున ఎవ్రీడే 4 గంటలకు వేస్తే రాత్రి 10 గంటల దాకా నడుస్తూనే ఉంటాయి. ఇవాళ అయిపోయింది కదా, రేపు పొద్దున మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు చేయాల్సిందే. ఆయన ఓపిక చేస్తున్నాడు, నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. కానీ ఇక్కడితో పని అయిపోలేదు. శేఖర్ రెడ్డి గారికి వారి కమిటీ మెంబర్స్కి అందరికీ ఏంటంటే, శేఖర్ రెడ్డి గారు స్పెషల్లీ వాళ్ళ అబ్బాయి కూడా పెరిగాడు, వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు ఫాము. మీ ఫామ్ గురించి పట్టించుకోకుండా మా గురించి ఆలోచిస్తూ ₹7 నుంచి ₹8, ₹8 నుంచి ₹9, ₹9 నుంచి ₹10, మీ ప్రతి ఒక్క రూపాయికి మేము సన్మానం చేస్తాం. కాబట్టి 7 నుంచి 8 చేయండి, సన్మానం తీసుకోండి. అలాగే 10 దాకా ప్రతి రూపాయికి సన్మానం తీసుకోండి. అవర్ బెస్ట్ విషెస్ ఫర్ యూ అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.